హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక నవరాత్రుల్లో 3వ రోజు అయితే మనకి అమ్మవారు శ్రీ అన్నపూర్ణదేవి అవతారంలో అయితే మనందరికీ దర్శనం అనేది ఇస్తారు కదండి. ఇక లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఈరోజు ఒక స్పెషల్ ఉందని. అదేంటి వీడియో లాస్ట్లో చెప్తాను, చూడండి మీకే తెలుస్తుంది. ఇక యాజ్ యూజువల్ మార్నింగ్ అలా 3:30 అలా లేసేసి మొత్తం ఇలా అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇక దేవుడి గది కూడా క్లీనింగ్ అనేది చేసేసుకొని మంచిగా బొట్లన్నీ పెట్టుకొని దేవుడి గదికి ముగ్గులన్నీ వేసేసుకున్న తర్వాత ఈరోజు అమ్మవారికి ఇష్టమైన కొబ్బరి అన్నం అయితే నైవేద్యం కింద ప్రిపేర్ చేశానండి. అది పెట్టుకున్నాను నైవేద్యం. ఇక దీపారాధన చేసుకొని నైవేద్యం పెట్టుకొని అన్నపూర్ణదేవి అవతారం కాబట్టి ఈరోజు శ్రీ అన్నపూర్ణదేవి అష్టోత్తరం అయితే మంచిగా చదువుకొని హారతి అనేది తల్లికి కొబ్బరికాయ కొట్టుకొని హారతి అనేది ఇచ్చేసిన తర్వాత అమ్మవారికి ఎంతో ఎంతో ఇష్టమైన ధూపం అనేది వేసుకున్నాను. అమ్మవారికి ధూపం వేసుకున్న తర్వాత ఇల్లంతా కూడా ధూపం వేసుకొని ఇక అలానే ఇంకా ఈలోపు భవానీ అనేది అక్కడ పూజ చేసుకొని ఇంటికి వచ్చేస్తారని ఇక వెంటనే అయితే టిఫిన్ అనేది ప్రిపేర్ చేసేసాను. టిఫిన్ ప్రిపేర్ చేసేసిన తర్వాత మనకి ఇక మధ్యాహ్నం లంచ్ కూడా నేను అప్పుడే వెంటనే ప్రిపేర్ చేస్తానండి. ఎందుకంటే ఒక స్పెషల్ అన్నాను కదా, ఇక లంచ్ కూడా మధ్యాహ్నం ప్రిపేర్ అనేది చేసేసి ఇంకా టిఫిన్ తోటి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి పక్కన అనేది పెట్టేసిన తర్వాత ఏంటంటే స్పెషల్ మాకు ఈరోజు నైట్ పూజ అనేది ఉంది. అక్కడ పెద్దపేటకుని దగ్గర పూజ ఉంది కాబట్టి ఆ ప్రిపరేషన్స్ అన్నీ పూజ సామాన్లు అలా డైరెక్ట్గా భవానీ షాప్ నుండి కొని అక్కడికి పట్టుకెళ్ళిపోతారు. ఇంటికైతే నిమ్మకాయలు తెచ్చారు. నిమ్మకాయలు తెస్తే అవి మంచిగా వాష్ చేసి 100 నిమ్మకాయలు అనేది పక్కన పెట్టి అవి మనకి నెక్స్ట్ డే మార్నింగ్ పూజలో పెడతారు. ఇక 118 నిమ్మకాయలు అయితే మళ్ళీ అవి కూడా 2 పళ్ళాలు, ఒకటి 100, ఒకటి 118 నిమ్మకాయలు అవి మంచిగా కడుక్కొని మనకు ఒక పెద్ద దబ్బలం అంటాం కదా, మంచిగా అలా నిమ్మకాయలన్నీ చాలా బరువు ఉంటాయి కదా. 118 అంటే మంచి గట్టిగా తిక్కుగా ఉన్న ఒక దారం తీసుకొని అవన్నీ మంచిగా ఒకటొకటి గుచ్చేసుకున్న తర్వాత బొట్లు అనేవి పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ బొట్లు పెట్టేసి గుచ్చుకున్నామంటే ఆ రసానికి బొట్లన్నీ కరిగిపోతాయని ముందే గుచ్చేసుకొని అప్పుడు గంధం కుంకుమ బొట్లు అనేది పెట్టుకున్నాను. మొత్తం గుచ్చేసాను. గుచ్చేసరికి చాలా టైం పట్టింది, ఎందుకంటే నిమ్మకాయలు అంత బేగా గుచ్చుకోలేదు. అవి గుచ్చేలోపు పళ్ళెం పెట్టి గుచ్చితే ఎంత రసం కారిపోయింది చూడండి మీరే, ఎంత రసం కారిందో. ఇక అది గుచ్చేసి పక్కన పెట్టిన తర్వాత తమలపాకులు, మా చెట్టునే తమలపాకులు అనేది కూడా తెంపి మంచిగా కడిగేసి అది కూడా గుచ్చేసాను. చూడండి అవి పళ్ళెంలో పెట్టి ఇక నైట్ అయితే అయిపోయింది. నైట్ మళ్ళీ స్నానం చేసి అన్నీ చేసి కొబ్బరికాయలు అవి ఫ్రూట్స్ దాంట్లో పళ్ళెంలో పెట్టుకొని నైట్కి అయితే పులిహోర అనేది అక్కడికి పట్టుకెళ్ళడానికి ప్రిపేర్ చేశాను పెద్దపీఠకం దగ్గరికి. పులిహోర నేను ఇవన్నీ చేసేలోపు భవానీ గారు అయితే ఇక్కడ దీపం అనేది వెలిగించేశారు. ఇక చేసిన పులిహోర నైవేద్యం కింద అయితే పెట్టేశాను. పూజ అయితే అంత బాగా జరిగిందండి. ముందు కుంకుమ పూజ, వినాయకుడి పూజ అన్నీ చేశారు. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో. దండలన్నీ కూడా వేసేసారు. ఇంకా వీడియోలు ఏం తీయలేదు, అక్కడ ఖాళీ అంటే లేదు, ఫుల్ లోపల బయట కూడా భవానీ తల్లి నిండిపోయారండి. అందుకని ఏమి కూడా తీయలేకపోయాను. లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. మీకు భజన ఎంత బాగా చేస్తారంటే అమ్మవారు చాలా చాలా బాగా చేస్తారండి భజన. ఇక చెప్పలేం మాటల్లో, చూడండి మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మీరే.